సో అది నువ్వు చెప్తావేమో అని నేను ఎక్స్పెక్ట్ చేశాను, బట్ యూ ఫర్గాట్ కదా. హలో అండి, నేను మీ జ్యోతి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రిత్కతి స్వీట్ హోమ్. ఎలా ఉన్నారు మీ అందరూ? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. ముందుగా మీ అందరికీ హ్యాపీ వీకెండ్ అండ్ హ్యాపీ సండే. మీ సండే ప్లాన్స్ ఏంటి అని నాతో షేర్ చేసుకోండి. ఇంకా ఈరోజు నేనైతే నా వెడ్నెస్డే ఈవినింగ్ టు నైట్ రొటీన్ బ్లాగ్ అయితే మీతో షేర్ చేసుకుంటాను. ఇంక ఇది మా అమ్మాయిని స్కూల్ నుంచి తీసుకురావడంతో వ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను. యాజ్ యూజువల్ చాలా ఎనర్జెటిక్గా ఎగ్జైటెడ్గా వస్తుంది స్కూల్ నుంచి కూడా. పిల్లలకి మార్నింగ్ ఎప్పుడో లేచి స్కూల్కి వెళ్ళి మధ్యాహ్నం వచ్చేప్పుడు కూడా ఇంత ఓపిక ఎక్కడి నుంచి వస్తుందో నాకు అర్థం కాదు. అసలు ఆ ఏజ్లోనే మ్యాజిక్ ఉంటుంది అనమాట. సూపర్ యాక్టివ్గా ఉంటారు పిల్లలైతే. అండ్ యాజ్ యూజువల్ మన వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఎంగేజింగ్గా ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం, వచ్చేయండి బ్లాగ్లోకి వెళ్ళిపోదాం. హలో అండి, గుడ్ ఈవినింగ్. ఏం చేస్తున్నారు? మేమైతే స్కూల్ నుంచి వచ్చాం, చూసారు కదా. మా అమ్మాయి ఫుడ్ తినేసి ఫ్రెష్ అయిపోయి ఒక హాఫ్ అన్ అవర్ టీవీ చూస్తుంది. టీవీ చూసిన తర్వాత ఇప్పుడైతే హోంవర్క్ చేసుకుంటుంది. యూజువల్గా ఈ టైంలో 1 అవర్ చదువుకుంటుంది. ఎప్పుడో నేను చెప్పినట్టే. మళ్ళీ క్రికెట్కి వెళ్ళొచ్చాక ఇంకొక 1 అవర్ టైం ఉంటుంది. ఆ టైంలో తన వర్క్స్ అన్ని ఫినిష్ చేసుకుంటుంది. బట్ ఈరోజైతే క్రికెట్కి వెళ్ళట్లేదు. ఒకటి ఎగ్జామ్స్ దగ్గరకు వచ్చేస్తున్నాయి. 2 డేస్లో ప్రాక్టికల్స్ ఉంది, ఐసీటీ అండ్ మామూలు ఎగ్జామ్స్ కూడా వస్తున్నాయి. అండ్ ఈరోజు చాలా హోంవర్క్ ఉంది. సో అక్కడికి వెళ్ళి 2 అవర్స్ 2.5 అవర్స్ ఉండి వచ్చాక హోంవర్క్ ఫినిష్ చేయడం కష్టం ఈరోజు. అందుకని వెళ్ళట్లేదు. బ్రేక్ తీసుకుంది. షీఈస్ బిజీ ఇన్ స్టడీయింగ్. హాయ్ తల్లి. హలో వాట్ డూయింగ్? యాక్చువల్గా అయితే చదువుకోవడం అంతా అయిపోయింది. ఇప్పుడు మాకు ఈవీఎస్లో ఒక రీసెర్చ్ వర్క్ ఇచ్చారు. రిపోర్ట్ రాయాలంట అబౌట్ 2 డిఫరెంట్ ట్రైబ్స్. ద ఫారెస్ట్ అండ్ పీపుల్ అని ఒక ఏంటి చాప్టర్ ఉంది. సో అది చదువుతున్నాం. అది ఎఫ్ఏ రిలేటెడ్. ఓకే. సో దాని గురించి ఒక రిపోర్ట్ రాయమన్నారు 2 ట్రైబ్స్ గురించి. ఫస్ట్ నేను గోండ్ ట్రైబ్ గురించి రాస్తున్నా అండ్ అంతా కోటా ట్రైబ్. ఓకే. గోండ్ అంటే ఎవరో తెలుసా తల్లి? RRR మూవీలో ఎన్టీఆర్. ఆల్మోస్ట్ ట్రైబ్ పీపులే కదా. ట్రైబే వాళ్ళు. అదే పర్టికులర్గా రాజమౌళి ఆ మూవీలో మెన్షన్ చేసి చెప్తారు. సో అది నువ్వు చెప్తావేమో అని నేను ఎక్స్పెక్ట్ చేశాను, బట్ యూ ఫర్గాట్ కదా. బాగా ఎక్కువ చూస్తే ఐ మీన్ 2-3 టైమ్స్. మరి మై లిటిల్ సోడా పాప్ అది గుర్తుంది. నేను వన్సారి చూసాను. ఓకే. ఎలిటరేషన్. ఐ నో. సో అది సంగతి. అయితే నేను స్లోగా ఇంక ఈవినింగ్ పనులు స్టార్ట్ చేయాలి. ఇంట్లో ఉంది కాబట్టి ఏదైనా స్నాక్ చేసి పెట్టాలి. టీ పెట్టుకోవాలి, మంచిగా టీ తాగాలనిపిస్తుంది. ఎందుకంటే బాగా చలిగా ఉంది. లంచ్ తర్వాత కొన్ని గిన్నెలు ఉంటే అవి ఇప్పుడే కడిగాను, అందువల్ల బాగా చలిగా అనిపిస్తుంది. సో ఇల్లు అలా పైన ఊడ్చేసుకొని డైనింగ్ టేబుల్ అంతా సూపర్ మెస్సీగా ఉంది. దాన్ని అయితే సర్దాలనుకుంటున్నా. అది సర్దేసుకొని అప్పుడు ఈవినింగ్ వర్క్స్ అయితే స్టార్ట్ చేస్తాను. బ్లాగ్ చేద్దాం అనుకుంటున్నా నైట్ వరకు. చూస్తా ఎక్కడి వరకు చేస్తాను ఏంటో అని. తల్లి యాక్చువల్గా అయితే ట్యాబ్ నాది లోపల ఉంటుంది ఎప్పుడు. ఎందుకంటే ఎక్కువ చూస్తాను నేను. ఇదే ఎక్కువ చూడడం ప్లస్ నాకు స్టడీస్ మీద ఇది ఉంటే కాన్సన్ట్రేషన్ ఉండదని. కానీ రీసెంట్గా ఆన్లైన్ క్లాస్ అయింది కాబట్టి తీశారు. లోపల పెట్టడం మర్చిపోయారు. సో ఐ యూజ్డ్ ఇట్ ఫర్ రీసెర్చ్. మళ్ళీ యూట్యూబ్లో ఎతికి బ్లా 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 అది టీవీలో చేయకుండా డైరెక్ట్గా ఇక్కడ గూగుల్ని అడిగేసా, మొత్తం ఇచ్చింది టాప్ టు బాటమ్. హిస్టరీ కూడా ఉంది. సో చాట్‌జీపీటీని అడగలేదు తల్లి? నా దాంట్లో చాట్‌జీపీటీ లేదు. ఉన్న సైనింగ్ చేయాలంటది. ఓకే. మరి దారుణమైన సైనింగ్ పిచ్చి. ఓకే. బన్ను ఏంటి అటు చూస్తున్నావు? హాయ్ బన్ను. ఏం చేస్తున్నావు? You're upset? No. Happy? Happy. Bannu behave.
ఓకే, బ్లాగ్ కంటిన్యూ అవుతుంది, మీరైతే చూస్తూ ఉండండి. ఇంక ఇక్కడ ముందైతే టీ పెట్టేసి ఇంక ఈ డైనింగ్ టేబుల్ దగ్గరకు వచ్చాను. చూస్తే బాగానే అనిపిస్తుంది దూరం నుంచి, బట్ దగ్గర నుంచి చూస్తే అనిపిస్తుంది ఆ మెస్. అది కొంచెం ఏదన్నా చిరాగ్గా అనిపించినా సరే నాకు హెడేక్ లాగా అయిపోతుంది. అది ఏంటో మరి ఇంతకుముందు ఇంతలా లేదనిపిస్తుంది నాకు. నేను నా 10 years బ్యాక్ మెమరీస్ రీసెంట్గా మీతో షేర్ చేశాను కదా, ఆ టైంలో ఇంత లేదు. అంటే అప్పుడు ఇల్లంతా అలా నీట్గా ఉండేదన్నమాట. మనం మార్నింగ్ ఆఫీస్కి వెళ్తే ఈవినింగ్ వచ్చేవాళ్ళం కాబట్టి. ఇప్పుడంతా ఇంట్లో ఉంటాం, ఇటు అటు వస్తువులన్నీ తీసి పెడుతూ ఉంటాం. దానివల్ల ఏంటో అర్థం కావట్లేదు. కానీ ఏజ్ పెరిగే కొద్దీ మనం మన పేరెంట్స్ లాగా బిహేవ్ చేయడం స్టార్ట్ చేస్తామంట. ఇది నేను ఎక్కడో చదివాను. అది నాకు నిజమని చాలాసార్లు అనిపిస్తుంది అసలు. బట్ మా అమ్మకైతే ఇంత చేదస్తం లేదు. మరి మా అమ్మమ్మకు ఉందిలేండి, అదే నాకు వచ్చిందనుకుంటా. మా అమ్మ అయితే రోజుకి ఒక్కసారైనా గుర్తు చేసుకుంటుంది, ఏంటో బుజ్జి ఈ మధ్య నిన్ను చూస్తుంటే అమ్మమ్మని చూసినట్టు అనిపిస్తుందని. సో మీరు ఎవరైనా నాతో రిలేట్ అవుతారా? మీకు ఇలాంటి ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయా? నాలాగా మీరు ఇది ఎక్కడైనా చదివారా? మనం ఏజ్ పెరిగే కొద్దీ మన పేరెంట్స్లా బిహేవ్ చేస్తామని. ఇవన్నీ చాలా చిన్న చిన్న పనులే, మనం రోజంతా పోస్ట్పోన్ చేస్తూ వస్తాం. నాకు ఆఫ్టర్నూన్ టైంలో, ఈవినింగ్ టైంలో ఇలా ఎప్పుడైనా కొంచెం టైం దొరికితే రెగ్యులర్ క్లీనింగ్లో పాటు ఇలాంటివి కూడా చేసుకుంటూ ఉంటాను. యాక్చువల్గా ఎంత క్లీనింగ్ స్కెడ్యూల్ ఉన్నా ఇవన్నీ ఎడిషనల్ అనమాట. ఇప్పుడు ఇక్కడ చూడండి నేనేం చేస్తున్నానో, ఇక్కడ టూత్ పిక్స్ అన్నీ ఒక బాక్స్లో వేసి పెట్టి ఉంటాయి. యాక్చువల్గా బాక్స్లోనే వస్తాయి కదా, ఆ బాక్స్, ఇయర్ బడ్స్ అలాంటివి అక్కడ పెట్టి ఉంటాయి అనమాట ఒక ట్రేలో, ఎప్పుడైనా హ్యాండీగా యూజ్ చేసుకోవడానికి. కాకపోతే ఈ టూత్ పిక్స్కి పైన లిడ్ ఉంటుంది కదా, అది ఎక్కడో పోయింది, సడన్గా కనపడట్లేదు. ఇంకా అది జస్ట్ అలా చేయదగిలిందంతే మొత్తం కింద పడిపోయినాయి. అవి ఏరుకోవడానికి ఒక 10 నిమిషాలు పట్టింది. ఇంక ఈవినింగ్ టీ టైంకి వచ్చేసరికి ఇంకా మానేస్తానులేండి, స్లోగా. సమ్మర్ వస్తే తాగం. కానీ వింటర్లో ఏంటంటే ఈ చలికి కొంచెం అలా క్రేవ్ అవుతున్నట్టు అనిపిస్తుంది, ఎప్పుడు వేడిగా తాగాలని. లేకపోతే అసలు మామూలుగా ఈ టైంలో గ్రీన్ టీ లాంటివి తీసుకుంటాను. అదర్వైజ్ సమ్మర్ వచ్చిందంటే ఏంటంటే మా అమ్మాయితో పాటు ఏదో ఒక షేక్లు, జ్యూస్లు అలాంటివి తాగుతూ ఉంటాం. ఇంకా అలా డైనింగ్ టేబుల్ క్లీనింగ్ పని అయితే అయిపోయింది. మా అమ్మాయి కోసం ఏదైనా స్నాక్ చేయాలన్నాను కదా, ఏం కావాలి నాన్న అంటే మా అమ్మాయి ఈరోజు గాజర్ హల్వా చేయమమ్మా అని అంది. సరే ఇంక ఇంట్లో ఎలాగో గాజర్ ఉన్నాయి కదా అని గ్రేట్ చేయడం స్టార్ట్ చేశాను. యాక్చువల్గా ఎక్కువ లేవు, కొన్ని ఎక్కువ ఉండి చేసి పెట్టుకుంటే 2 days తింటుంది కొంచెం ఇష్టంగానే. ఇది యాక్చువల్గా స్నాక్స్ చేశాను కదా నేను, అవి చేయడానికి ముందు రోజు వీడియో అనమాట. ఇది ఆగిపోయింది, దాన్ని అయితే అప్లోడ్ చేస్తాను నేను. స్నాక్స్ కొంచెం యూస్ఫుల్గా ఉంటాయి కదా అని. అందుకని ఏం రెడీగా లేవు కాబట్టి, ఉంటే అవి తినేస్తుంది, లేదా అప్పుడప్పుడు అవి ఉన్నా సరే ఇన్స్టెంట్గా ఇలా ఏదన్నా కావాలని అడుగుతుంది. ఇక్కడ నేను మీకు ఆల్రెడీ చెప్పాను కదా, ఈ గాజర్ వచ్చే సీజన్లో అయితే 3 kgs 4 kgs హల్వా ఒకేసారి చేసి పెట్టేసుకుంటారు. వేడిగా వేడి చేసుకొని తింటూ ఉంటారనమాట. నేను ఎప్పుడు మ్యాక్సిమం 1 kg చేశానులేండి, అంతకన్నా ఎక్కువ చేయలేదు. బట్ ఈరోజు అయితే 1 kg కూడా లేదు, 1/2 kg వరకు ఉన్నాయి అంతే. ఇంకా వాటిని గ్రేట్ చేసేసి ఇలా రెడీ చేసి పెట్టేసుకున్నాను. గాజర్ హల్వా రెసిపీ నేను ఆల్రెడీ షేర్ చేశాను. అయినా ఆ రోజు ఎవరన్నా మిస్ అయి ఉన్నా, ఈ గ్యాప్లో మన ఛానల్లోకి వచ్చిన కొత్త సబ్స్క్రైబర్స్ కోసం ఒకసారి సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను. ముందుగా గాజర్ని అయితే అలా గ్రేట్ చేసుకొని పెట్టుకోవాలి. తర్వాత ప్యాన్లోకి నెయ్యి తీసుకోండి. నెయ్యి తీసుకున్న తర్వాత మనము తురిమిన గాజర్ ఉంది కదా, దాన్ని యాడ్ చేసుకొని మంచిగా పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ గాజర్ హల్వాకి, క్యారెట్ హల్వాకి టేస్ట్ అండ్ కలర్లో చాలా డిఫరెన్స్ ఉంటుంది. దీనిలో వచ్చిన టేస్ట్ మనం మామూలు క్యారెట్తో చేస్తే, ఊటీ క్యారెట్ ఉంటుంది కదా, దాంతో చేస్తే ఎందుకు ఆ టేస్ట్ అనిపించదు. అండ్ దీనిలో ఒక న్యాచురల్ కలర్ ఉంటుంది కదా, అది చాలా బాగుంటుంది. ఇంకా వింటర్ అయిపోతుంది కూడా కాబట్టి ఇంకా కొన్ని రోజులే వస్తాయి ఇవి. వచ్చినన్ని రోజుల్లో మంచిగా తెచ్చేసుకొని ఇంకొకసారి కొంచెం ఎక్కువ క్వాంటిటీలో చేసి పెడదాం అనిపిస్తుంది. మా అమ్మ ఇష్టంగా తింటుంది, నేను మా వారు అంత తినాలండి, ఎందుకంటే దీనిలో షుగర్ ఎక్కువ పడుతుంది. కొన్నిట్లో మనం ఏం చేయలేమంటారు చూసారా, హెల్తీగా మార్చాలనుకున్నా కూడా మనం కొన్ని రెసిపీస్నే మార్చగలం, కొన్ని మనం మార్చలేని ఉంటాయి. అలాంటి వాటిలో గులాబ్ జామ్ ఒకటి, గాజర్ హల్వా ఒకటి నాకు అనిపిస్తుంది. గులాబ్ జాముని మీరు ఎంత హెల్తీ వర్షన్లో చేద్దామని బెల్లం పాకంలో వేసినా, మీరు షుగర్ సిరప్లో వేసినప్పుడు వచ్చే టేస్ట్ అయితే రాదు కదా, ఇది కూడా అంతే. సో ఆ గ్రేట్ చేసిన క్యారెట్ అంతా మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత గీలో పాలు యాడ్ చేసుకోండి. ఈ ప్లేస్లో మీ దగ్గర ఉంటే కోవా కూడా యాడ్ చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. మనం నార్మల్ చిక్కటి పాలు యాడ్ చేసి బాగా మిక్స్ చేసినా కూడా అవే మంచిగా కోవాలాగా అవుతుంది. తర్వాత
కాకపోతే ఇప్పుడు బాగా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. పాలు వేసినప్పుడు యాక్చువల్గా అడుగు పట్టదు, కానీ ఈ పాలు ఇంకిపోయి మళ్ళీ షుగర్ యాడ్ చేస్తాను చూసారా, ఆ టైంలో అడుగు పట్టే ఛాన్స్ ఉంటుంది. అప్పుడు కొంచెం మిక్స్ చేసుకుంటూ ఉండాలి. ఇంకా పాలన్నీ చూసారా మంచిగా దగ్గర అయిపోయినాయి. ఆ టైంలో సరిపడా షుగర్ అయితే యాడ్ చేసుకోండి. నా దగ్గర ఈ గ్రేట్ చేసిన క్యారెట్ అంతా కలిపి మొత్తం ఒక 2 కప్స్ పైనే ఉంటుంది. దానికి నేను 1 కప్ షుగర్ అయితే యాడ్ చేసుకున్నాను. షుగర్ కంప్లీట్గా మీ టేస్ట్ లెవెల్స్ని బట్టి మీరు అడ్జస్ట్ చేసుకోండి. నేనైతే లిమిట్గా వేయడానికి ట్రై చేస్తాను, కొంచెం తక్కువే వేస్తాను. ఇంకా చెప్పాను కదా ఈ షుగర్ కన్జంప్షన్ ఎక్కువ ఉంటుందనే నేను ఈ హల్వా అండ్ గులాబ్ జామున్ ఎక్కువగా చేయను. సంవత్సరానికి ఒకసారి 2 సార్లు చేస్తాను అంతే. గులాబ్ జామున్ కూడా మనం చిన్నపిల్లలే కదా అని డీప్ ఫ్రైస్ షుగరు అంత ఎక్కువ ఇవ్వడం వాళ్ళకే మంచిది కాదు. సో ఫస్ట్ నుంచే కొంచెం లిమిటెడ్గా ఉంచాం అనుకోండి, వాళ్ళకు కూడా అలవాటు అయిపోద్ది. షుగర్స్ పెట్టేయడం వల్ల దానివల్ల ఏం ఉపయోగం ఉండదు. ఇంతకీ మీకు నా సింపుల్ రెసిపీస్, ఈజీ కుకింగ్ అండ్ లైఫ్ స్టైల్ బ్లాగింగ్ ఎలా అనిపిస్తుంది? మీకు కనుక నా వీడియోస్ నచ్చుతున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి. మీ లైకే నా మోటివేషన్. అండ్ మీకు కనుక హైప్ ఆప్షన్ యాక్టివేట్ అయిన కంటెంట్ మీకు నచ్చుతున్నట్టయితే తప్పకుండా వీడియోని హైప్ చేయండి. మీరు హైప్ చేయడం వల్ల ఇలాంటి కంటెంట్ ఇష్టపడే మరికొంతమందికి మన వీడియో అయితే రీచ్ అవుతుంది. సో నచ్చితే తప్పకుండా హైప్ చేసేసి నన్ను సపోర్ట్ చేయండి. ఇంక షుగర్ వేసాక మామూలే కదా, మళ్ళీ కొంచెం పల్చన అయినట్టు కనిపిస్తుంది. ఇంక దగ్గరకు చేసుకోండి. మంచి కలర్ వచ్చేసింది చూసారా, ఎటువంటి ఫుడ్ కలర్ వాడకుండానే. ఇంక ఇప్పుడు మంచిగా ఫ్రెష్గా ఇలాచీ పౌడర్ అయితే దంచి వేసాను నేను. ఆ తర్వాత సన్నగా తరిగిన డ్రై ఫ్రూట్స్ ఏవన్నా యాడ్ చేసుకోవచ్చు మీరు. మామూలుగా అయితే దీనిలో బాదం పప్పు సన్నగా చాప్ చేసి వేస్తారు. మీరు క్యాష్యూస్, కిస్మిస్ మీకు ఇష్టమైతే అవన్నీ కూడా వేసుకోవచ్చు. ఫ్రూట్స్ స్వీట్స్లో ఏమేమి డ్రై ఫ్రూట్స్ వేసుకుంటే మీకు టేస్టీగా అనిపిస్తుందో అవన్నీ కూడా వేసుకొని హ్యాపీగా ఇచ్చేయచ్చు పిల్లలకి. ఇంకా మా అమ్మాయి హ్యాపీనెస్కి అయితే హద్దులు లేవనే చెప్పాలి. ఏదన్నా పిల్లలు అడిగి మనం వాళ్ళకి వెంటనే చేసి పెడితే ఆ హ్యాపీనెస్ వాళ్ళ ఫేస్లో కనపడిపోద్ది కదా, అదనమాట. ఫైనల్లీ ఇదైతే గాజర్ హల్వా. ఇంకా ఆ రోజు డిన్నర్కి అయితే వెన్స్డే కాబట్టి మంచిగా ఎగ్ దోశ అయితే వేసుకొని తినేసాం. ఎగ్ దోశ నేను చాలాసార్లు షేర్ చేశాను. పైగా ఈరోజు ఎగ్ కారం దోశ అలా ఏం వేయలేదులేండి. బేసిక్ సింపుల్గా సాల్ట్ అండ్ రెడ్ చిల్లీ పౌడర్ స్ప్రింకిల్ చేసి బేసిక్ ఎగ్ దోశ వేసి చట్నీ చేస్తాను. ఇంకా తర్వాత ఏముంటుంది చెప్పండి, మనకి కిచెన్ క్లీనింగే కదా. చాలామంది అసలు మార్నింగ్ రొటీన్స్కి, మార్నింగ్ స్ట్రెస్కి, మార్నింగ్ గురించి ఎప్పుడు మాట్లాడుతూ ఉంటారు, కానీ ఈ నైట్ రొటీన్ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు నైట్ రొటీన్ ఎంత బాగా మెయింటైన్ చేస్తారు, క్లీనింగ్ వైజ్ కానీ, కిచెన్ మెయింటెనెన్స్ కానీ, మీరు కౌంటర్ టాప్ క్లీన్ చేసుకోవడం కానీ అనే దాని మీద మీ నెక్స్ట్ డే మార్నింగ్ డిపెండ్ అయి ఉంటుంది. అది మీరు ఎప్పుడన్నా ఒకరోజు బద్దకిచ్చడం అనేది సహజం, కానీ రెగ్యులర్ బేసిస్లో మాత్రం మీ కిచెన్ క్లీనింగ్ రొటీన్ కంపల్సరీ మీ నైట్ రొటీన్లో ఇంక్లూడ్ చేసుకోండి. నేను నా నైట్ రొటీన్ ఎలా ప్లాన్ చేసుకుంటాను నెక్స్ట్ డే స్ట్రెస్ ఫ్రీగా ఉండడానికి అనేది ఆల్రెడీ ఒక డెడికేటెడ్ వీడియో చేశాను, మీరు అందరు చూసే ఉంటారు. కొత్త సబ్స్క్రైబర్స్ ఎవరైనా చూడకపోయినట్లయితే నేను డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను, తప్పకుండా చూడండి. మీరు అలా కనుక ప్లాన్ చేసుకున్నారంటే ఈవినింగ్ నుంచి స్మూత్గా నైట్ వరకు మీకు నెక్స్ట్ డే మార్నింగ్ చాలా స్ట్రెస్ ఫ్రీగా ఉంటుంది. అండ్ ఇక్కడైతే ఈరోజు 2 సార్లు పాలు పొంగాయి, ఒకసారి టీ పొంగింది. ఇందాక దోశలు వేసినప్పుడు పక్కన ఆయిల్ పడిపోయింది. వీటన్నిటి రిజల్ట్ చాలా గ్రీజీగా అయిపోయింది నా స్టవ్ అయితే. యూజువల్గా నేను నా కిచెన్ క్లీనింగ్ లిక్విడ్ స్ప్రే చేసేసి సింపుల్గా వైప్ చేస్తే సరిపోయే నా స్టవ్కి పట్టిన జిడ్డుకి ఈరోజు నేను మళ్ళీ స్క్రబ్బర్ పెట్టి క్లీన్ చేయాల్సి వచ్చింది. ఫస్ట్ మామూలు లిక్విడ్ డిటర్జెంట్ వేసి స్క్రబ్ చేశాను, అస్సలు పోలేదు, ఏంటో జిడ్డుగా అనిపించింది. మళ్ళీ ఇంకప్పుడు ఏం చేశానంటే స్ప్రే చేస్తే సరిపోవట్లేదని నేను నా క్లీనింగ్ లిక్విడ్ బాటిల్ క్యాప్ ఓపెన్ చేసి, మీరు చూసారు కదా, కొంతసేపు అది వేసి అలా పెట్టేసి స్క్రబ్ చేస్తే నీట్గా వచ్చేస్తుంది. చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. మీ దగ్గర మీ కిచెన్లో అవైలబుల్గా ఉండే వాటితోనే ఈజీగా చేసుకోవచ్చు. 1 మంత్కి సరిపడా, 15 డేస్కి సరిపడా మీ వీలుని బట్టి మీరు చేసుకోవచ్చు. ఎలా చేసుకోవాలి క్లీనింగ్ లిక్విడ్ అనే లింక్ కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇవ్వడానికి ట్రై చేస్తాను, తప్పకుండా చూడండి. ఇంతకీ మీ నైట్ రొటీన్ ఎలా ఉంటుందనేది నాతో షేర్ చేసుకోండి. ఈరోజు ఈ చిన్న వీడియో ఇక్కడే ఎండ్ చేసేస్తాను. రేపు మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకైతే వచ్చేస్తా. అంతవరకు టేక్ కేర్, బాయ్.